హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సో అయితే మమ్మీ ఈ ఆర్టీఐస్ ద్వారా మీరు ఇన్ని చట్టాలు తీసుకొచ్చారు కదా, యునక్స్ యాక్ట్ కాకుండా ఇంకా ఆర్టీఐ త్రూ మన కమ్యూనిటీకి వచ్చినటువంటి బెస్ట్ యాక్ట్ ఏదన్నా అది చట్టం నేను తేలేదు. ఒక పురాతనమైన శిథిలం చెందవలసిన అది చట్టాన్ని రద్దు చేయించారు. చేయించాము. అంతేగాక నల్సా తీర్పు 2014లో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ గేవ్ అ హిస్టారిక్ జడ్జ్మెంట్ కాల్డ్ నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అదొక అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న ధర్మాసనం, 2 న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పులో, ఆ తీర్పు 2014లో వచ్చిన 2018 వరకు దానిపైన ఎటువంటి అమలు ఆచరణ ఏం సరిగా మొదలు కాలేదు. అప్పుడు కొన్ని వినతి పత్రాలు రాసి ఏమైంది అని ఆర్టీఐలు వేసినా కూడా పెద్దగా ఏం జవాబులు రానందువల్ల మళ్ళీ ఉన్నత న్యాయస్థానం, ఆ రోజుల్లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం విభజించబడింది, కానీ ఉన్నత న్యాయస్థానం ఉన్నత న్యాయస్థానం. ఇట్ వాస్ ద హైకోర్ట్ ఆఫ్ జ్యుడికేచర్ ఫర్ ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. 2019లో అది విభజించబడింది. హైకోర్టు వేరే అయింది. అప్పుడు వేసినప్పుడు దానిపైన కూడా ఆచరణ చేయమని, దానివల్లనే వెల్ఫేర్ బోర్డు ఏర్పడింది. అక్కడే ప్రతి విచారణలో, ప్రతి హియరింగ్లో ఇంచుమించు ఉతికి ఆరబోసేసారు. ఒక హియరింగ్లోనైతే మాకు అఫిడేవిట్ మీరు వేయకపోతే అది కొన్ని 3-4 ఏళ్ళు నడిచిన తర్వాత కూడా కౌంటర్ అఫిడేవిట్ ఏం పడినందువల్ల ఏకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ, ఒక శాఖ పేరు చెప్పను, ఒక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హాజరు చేయించారు. కోర్టుకి హాజరు చేయించిన వెంటనే 2 నెలల్లో బోర్డు ఏర్పడిపోయింది. బోర్డు ఏర్పడ్డ తర్వాత కూడా ఎంతో పని బాకీ ఉంది. ఇదేమి ఇప్పుడు అంతా సాధించేసాము, సస్యశ్యామలంగా ఉన్నాము అన్నీ అలా ఏం లేదు, మీకు తెలిసిన విషయమే. ఇప్పటికీ ట్రాన్స్జెండర్ వారు ఎందరో నలుగుతున్నారు. ఇప్పటికీ ప్రతి సముదాయంలో కొందరు అరాచకాలు చేస్తున్నట్టు మన సముదాయంలో కూడా ట్రాన్స్జెండర్ వారు ఇప్పటికీ కొందరు అరాచకాలు చేస్తున్నారు. అవి తగ్గాలి, అవి తొలగిపోవాలి. మమ్మీ, వాట్ నాల్సా జడ్జ్మెంట్ ఎగ్జాక్ట్లీ సేస్? నాల్సా జడ్జ్మెంట్ అసలు ఏం చెప్తుంది క్లియర్గా? అంటే చాలా మందికి తెలియదు కదా. ఆ తీర్పు తెలుగులో లేదు, సో I'll say it in English. Yeah, you can. సారాంశం, the operative part of that judgment is in the last few pages. All judgments, అన్ని తీర్పులు కూడా వాటి సారాంశం అంతా చివరి పేజెస్లో ఉంటాయి, లాస్ట్ 3-4 పేజెస్లో, 3-4 పేజెస్లో. సో if I were to quote out of that judgment, దాన్ని ఉన్నట్టుగా పదానుసారంగా మీకు చెప్తే, వల్లిస్తే గనక, the rights of transgender persons to self-identify their gender is upheld, and the central and state governments are thus directed to recognize their self-identified gender. అంటే స్వీయ గుర్తింపు, సెల్ఫ్ ఐడెంటిఫికేషన్, స్వీయ గుర్తింపు, ట్రాన్స్జెండర్ వారు వారి జెండర్ని, వారి స్వీయ గుర్తింపుని ఉద్ఘోషిస్తూ, ఆ హక్కుని ఉద్ఘోషిస్తూ ఈ న్యాయస్థానం, అంటే అత్యున్నత న్యాయస్థానం, దీన్ని ఉద్ఘోషిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేస్తూ, వారిని ఎలా గుర్తిస్తారో అలాగే గుర్తించమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేశారు. అంతేగాక వారిని పురుషులుగా గుర్తించినా, మహిళలుగా గుర్తించినా, లేక ట్రాన్స్జెండర్ వారిగా గుర్తించినా, వారి స్వీయ గుర్తింపునే పాటించండి. మీ జెండర్ని నేను గుర్తించలేను, మీ జెండర్ని మీరు గుర్తించి మీరు ఉద్ఘోషిస్తే, మీరు ప్రకటిస్తే దాన్ని ఇతరులు ఒప్పుకోవాలి, అంగీకరించాలి, దాన్ని విరోధించరాదు అని అత్యున్నత న్యాయస్థానం దాన్ని స్పష్టంగా ప్రకటించి ఉద్ఘోషించింది. అంతేగాక లింగ మార్పిడి శస్త్రచికిత్స అయితే తప్ప టు ఇన్సిస్ట్ ఆన్ సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీ ఈజ్ ఇమ్మారల్ అండ్ ఇల్లీగల్. ఆ సారాంశంలో ఇంకో భాగం, లింగ మార్పిడి శస్త్రచికిత్స అవుతే తప్ప మీరు ట్రాన్స్జెండర్ వారు కారు అని చెప్పడము అనైతికము, చట్టవిరుద్ధము అని కూడా ప్రకటించింది ఆ తీర్పు. అంతేగాక సామాజికంగా, సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలుగా ట్రాన్స్జెండర్ వారికి రిజర్వేషన్లు అందించాలి అని కూడా ఉత్తర్వులు జారీ చేశారు అందులో.
టు ట్రీట్ దెమ్ సోషలీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్. కానీ మళ్ళీ ఇందులో కొంత సమస్య ఉంది. ఎందుకంటే సోషలీ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే అది ఓబీసీ బీసీ కిందకి వస్తుంది. జెండర్ అన్నది కులం కాదు. మన ట్రాన్స్జెండర్ సముదాయంలో అన్ని కులాల వారు ఉన్నారు. బ్రాహ్మలు ఉన్నారు, దళితులు ఉన్నారు, మాల, మాదిగ, దక్కలి, మేతర, చాకలి, రజక, మంగలి, నాయి బ్రాహ్మలు, ఎన్నో కులాలు ఉన్నాయి. కులాలు ఉపకుల అందరూ ఉన్నారు. ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరినీ తీసుకెళ్ళి బీసీ అంటే అది సరి అయింది కాదు, అనైతికమైంది, తప్పు. కాబట్టి దీనిపైన కూడా మనం ఇప్పుడు మేము అడిగేది, మేమున్న కులాలు మేమున్న మతాలే మా సంస్కృతి. కులం అన్నదో లేక మతం అన్నదో మేము ఎన్నుకున్నది కాదు. తల్లిదండ్రుల్ని మనం ఎన్నుకోము. అవును. అలాగే కులంలో పుట్టామో అది మేము ఎన్నుకున్నది కాదు. అది ఒక ఉత్తర్వు వల్ల తొలగిపోదు. కాబట్టి ఎవరు ఏ కులంలో ఏ మతంలో ఉన్నారో అందులోనే ఉంటూ వారికి అక్కడ ప్రత్యేకంగా స్థానం కేటాయించడమే క్షితిజ సమాంతర రిజర్వేషన్. యాక్చువల్లీ మై నెక్స్ట్ క్వశ్చన్ అదే. మీరు క్షితిజ సమాంతర హారిజాంటల్ రిజర్వేషన్ కోసం కూడా మీరు ఫైట్ చేస్తున్నారు కదా అని అడగబోతున్నా, మీరే చెప్పేశారు. చెప్పండి. సో అంటే ఇప్పుడు మొట్టమొదటిసారి మనం ఏదైనా వంటకమో లేక మీరు మొట్టమొదటిసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు లేక మీరు మొట్టమొదటిసారి మేకప్ వేసుకున్నప్పుడు అంత ప్రొఫెషనల్గా అంత ఏంటి ఒక్క చిన్న పొరపాటు కూడా లేకుండా అవ్వదు కదా. మొట్టమొదటిసారి సైకిల్ దొక్కినప్పుడు ఎక్కడ ఎముకలు ఇరిగిపోతాయో అని చిన్నపిల్లలు భయపడుతూ తొక్కుతారు. కారు నడిపినప్పుడు కూడా ఎద్దుబండి నడిపినట్టు నడిపాము మనం మొట్టమొదటిసారి నడిపినప్పుడు. ఏదైనా మొట్టమొదటిసారి చేసినప్పుడు అందులో కొన్ని తప్పిదాలు, దే విల్ బి ఎరర్స్, దే విల్ బి షార్ట్ కమింగ్స్ అండ్ డ్రాబ్యాక్స్ ఇన్ దట్ ఎఫర్ట్. సో ఇందులో కూడా మనం ఏమి అత్యున్నత న్యాయస్థానం మనకు అన్యాయం చేసింది అని అనలేము. వారు మంచి ఉద్దేశంతో చెయ్యబోయారు, కానీ వారికి తెలియదు ఇది ఒక కుల వర్గం కాదు, ఇది ఒక జెండర్ వర్గము. ఇందులో పలు కులాలు వివిధ కులాలు ఉన్నాయి, వివిధ మతాలు ఉన్నాయని వారికి తెలియక. మహిళలు అంతే కదా, మహిళల్ని ఇప్పుడు అందరినీ తీసి మీరు ఈ మహిళలంతా ఒక కులం అంటే ఎట్లా? మహిళలందరూ పలు కులాలు వివిధ కులాల నుంచి ఉన్నారు, వివిధ కులాలు మతాలు. అలాగే ట్రాన్స్జెండర్ వారు, అలాగే పురుషులు కూడా. సో మనకు కావాల్సింది ఇప్పుడు క్లస్టర్డ్ హారిజాంటల్ రిజర్వేషన్స్, క్లియర్లీ మెన్షన్డ్ ఆన్ ద రిజర్వేషన్ రాస్టర్ పాయింట్స్. రిజర్వేషన్స్ అన్నవి ప్రభుత్వ రంగంలో ఒక రాస్టర్ ఉంటుంది. రాస్టర్లో కాలమ్స్ అండ్ రోస్. కాలమ్స్ అంటే ఇలా నిలువుగా నిటారుగా, రోస్ అంటే అడ్డగోలుగా సమాంతరంగా. సో నిలువుగా నిటారుగా కులం ఉంటే అడ్డగోలుగా జెండర్ ఉంది. అంటే ఎలా ఉంటుందంటే ఎస్సీలో ఎస్సీ మహిళలు, ఎస్సీ పురుషులు, ఎస్సీ అన్నది నిలువుగా ఉంటుంది, అడ్డగోలుగా సమాంతరంగా జెండర్ ఉంటుంది. సో అలాగే బీసీ విమెన్, బీసీలో మళ్ళీ బీసీ ఏ, బీసీ బి, బీసీ సి, బీసీ డి, బీసీ ఈ. అలాగే ఈడబ్ల్యూఎస్ ఇటీవల ఒక 2-3 ఏళ్ల నుంచి ఆర్థికంగా బలహీన వర్గాలు, అంటే వాళ్ళు బ్రాహ్మలే ఉండొచ్చు, రెడ్లే ఉండొచ్చు, ఒకప్పుడు అంటే ఆధిపత్య కులాలు అంటారు కదా వాళ్ళే ఉండొచ్చు, కానీ ఆర్థికంగా వాళ్ళు వెనకబడి ఉన్నారు, బలహీనంగా ఉన్నారు ఆర్థికంగా. సో ఈడబ్ల్యూఎస్ అని కొత్త కేటగిరీ వచ్చింది. ఆ ఈడబ్ల్యూఎస్లో కూడా మళ్ళీ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ విమెన్, ఇలా మేల్కి ఫీమేల్కి ఇప్పుడు మహిళలకు వేరేగా కేటాయించినప్పుడు మిగిలింది పురుషులకే కదా, పురుషులకి కూడా ఒక విధంగా రిజర్వేషన్ వచ్చినట్టే కదా. ఇదంతా మహిళలకి అన్నప్పుడు మిగిలిందంతా పురుషులకి. ఇలా మహిళలకి పురుషులకి విభజించి మహిళలకు పురుషులకు న్యాయం చేస్తే మేమేం తప్పు చేసాము? సో మాకు కూడా మా కులంలోనే మా మతంలోనే ప్రత్యేకంగా కేటాయించండి. సో ఇది హారిజాంటల్ రిజర్వేషన్ క్లస్టర్డ్గా కావాలి మాకంటే. ఒక ఇప్పుడు ఇన్ని ఖాళీలు ఉన్నాయి, దరఖాస్తులు వేసుకోండి అని వస్తుంది నోటిఫికేషన్, కానీ అది నియామకం అయ్యేటప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి అవుతుంటుంది కదా. ఇప్పుడు నియామకమైన వాళ్ళు ఉదాహరణకు సంస్కృతి కల్చర్ డిపార్ట్మెంట్, అందులో ఎక్కువ ఉండవు ఖాళీలు, ఎందుకంటే చిన్న డిపార్ట్మెంట్ అది. అదే కనుక మీరు ఫైనాన్స్ లేక హోంలో పోలీస్ సిబ్బంది ఎందరో ఉంటారు. కల్చరు, సంస్కృతి, టూరిజం, పర్యాటక శాఖలో ఎక్కువ మంది ఉండరు, పోలీస్తో పోల్చి చూస్తే చాలా తక్కువ ఉంటుంది అక్కడ. అక్కడ డిపార్ట్మెంట్ వైజ్ వచ్చినప్పుడు
2 ఓపెనింగ్స్ ఉంటాయి. 2 ఓపెనింగ్స్లో మీరు ట్రాన్స్జెండర్ వారికి ఎలా కేటాయిస్తారు? ఒకటి మహిళలకి వెళ్ళిపోతుంది, ఒక పురుషులకి. పురుషులకి వెళ్ళిపోతుంది. అవును. సో అక్కడ ఏమీ ఉండదు, మనకు పేరుకని రిజర్వేషన్ ఉంటుంది. సో అలా దెబ్బ తినకుండా ట్రాన్స్జెండర్ వారికి క్లస్టర్డ్గా గంప గుత్తగా ఏదో కొంతన్నా దొరకని, ఒక్కరికన్నా రాని మీరు పేరుకని అక్కడ పెట్టేసి అది ఎలా ఉంటుందంటే నా 40 అంతస్తులో మీకు ఫ్లాట్ ఇచ్చేసాము, తాళాలు ఇవి, లిఫ్ట్ లేదు, మెట్లు లేదు, కానీ పట్టా మీకు ఇచ్చేసాం, మీరు కింద నుంచి చూసి పైన చూసి మురిసిపోండి. అంటే తాళాలు ఇచ్చేసారు, మన పేరిటే ఉంది, వెళ్ళి ఉండలేము, మెట్లు లేవు, లిఫ్ట్ లేదు, మెట్లు లేకుండా లిఫ్ట్ లేకుండా ఎలా వెళ్తాం అలా. సో కాబట్టి క్లస్టర్డ్ హారిజాంటల్ రిజర్వేషన్స్, పెద్ద ఎత్తున క్షితిజ సమాంతర రిజర్వేషన్స్ కులపరంగా, జెండర్ పరంగా, మరి డిస్ట్రిక్ట్ పరంగా ఇప్పుడు అవుతున్న గ్రూప్ 1, గ్రూప్ 4 ఇందులో జిల్లా వారీగా కూడా ఒక జిల్లా వారి ఇంకో జిల్లా వారితో పోటీ పడకుండా జిల్లా వారీగా కూడా ఉంది. సో ఇలా ఇన్ని జెండర్ అన్నప్పుడు ట్రాన్స్జెండర్ వారికి కూడా వేరే చేయండి అని మా విన్నపం. థ్యాంక్ యూ మమ్మీ. అసలు ఇట్స్ గుడ్ థాట్. ఆఫ్ కోర్స్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.